జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 190 ఇందు జగన్మాత అడుగగా పరమశివుడు చెప్తున్నాడు జగన్మాతకు శివతత్వము, సాయుధ్యము, చతుర్విధ మోక్షాలు ఈ విషయాలు అడిగాడు ధర్మరాజు పండిత భీష్మాచార్యులు వారిని. పండిత భీష్మాచార్యులు వారు తనకి పూర్వము కైలాసములో పార్వతీమాత అడగగా పరమశివుడు చెప్పగా వినటువంటి దేవఋషి నారదులు వారు చెప్పిన వాటిని చెప్తున్నాడు ధర్మరాజుకు భీష్మ పండితుడు అని చెప్తున్నాడు. మహాభారతాన్ని చెప్తున్నటువంటి వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకు శివ శంకర అని ఎలుగెత్తి ప్రార్థించే భక్తులను తక్షణం రక్షించే ఓ బోలా శంకర, విశ్వనాథ, ఓ పరమేశ్వర, భక్తులు ఎట్టి సేవలు నీకు చేస్తే వారు నీలో ఐక్యమవుతారు. పార్వతీదేవి, నేను ఇట్టివాడిని, నా రూపము ఇది, నా లక్షణములు ఇవి, నేను ఇలా ఉంటాను, నా యొక్క ఆది అంతములు ఇవి అని వేల్పులు కానీ, మానవులు కానీ, ఋషులు కానీ, పండితులు కానీ ఎవరు కూడా తెలుసుకోలేరు. సాంఖ్యశాస్త్రానికి, యోగ శాస్త్రానికి కూడా నేనే మూలాధారం. నేనే కర్తను, నేనే సర్వాధికారిని, నేనే పురాణ పురుషుడిని, నేనే నాశరహితుడిని, నేనే సత్యరూపుడిని. ఉమా, ఇలాగుననే నారాయణుడు. నారాయణుడికి నాకు భేదమే లేదు, ఇద్దరము ఒక్కటే, ఏకేశ్వరం. మేము భక్తులకు వారి అభిరుచి మేరకు భిన్నంగా కనిపిస్తాము. మేము భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వం. మేమే ఏకత్వ మహేశ్వరం. మా ఇద్దరమే ఏకత్వ మహేశ్వరం. ఓ కనకదుర్గ, నన్ను ప్రార్థించు వారిని, నన్ను ఆశ్రయించు వారిని నేను తప్పక దీవిస్తాను. వారికి నేను సర్వ శుభాలు కలిగిస్తాను. శివం అంటేనే శుభం కదా, అందుకే నేను శివుడిని. భక్తులు నన్ను నామ మంత్ర స్తోత్రాలతో భజించినా పూజించినా కూడా వారికి నాపై నమ్మిక ఉన్నదా లేదా అన్నదే ముఖ్యం. నిష్ఠతో నన్ను నమ్మి పూజిస్తే వారిని నేను తప్పక అనుగ్రహిస్తాను. ఓ కాత్యాయని, నేను పూర్వము 4 ఆశ్రమాలలో ఉన్నటువంటి ఉత్తమ బ్రాహ్మణులను, అనగా బ్రహ్మచర్యంలో ఉన్న ఉత్తమ బ్రాహ్మణుడిని, గృహస్థాశ్రమంలో ఉన్న ఉత్తమ బ్రాహ్మణుడిని, వానప్రస్థంలో ఉన్న ఉత్తమ బ్రాహ్మణుడిని, సన్యాసాశ్రమంలో ఉన్న ఉత్తమ బ్రాహ్మణుడిని పిలిచి వారికి నేను పాశుపత వ్రతాన్ని బోధించాను. ఈ పాశుపత వ్రతము గొప్పది, ఇది మహావ్రతం. అలా నేను ఆ 4 ఉత్తమ బ్రాహ్మణులకి బోధించిన తరువాత ఈ పాశుపత వ్రతము తిరిగి ఆ ఉత్తమ బ్రాహ్మణులు వారి శిష్యులకు, వారి శిష్యులకు, అలా అర్హులైన అందరికీ బోధించుకుంటూ వెళ్ళటం జరిగింది. అలా ఉత్తమ బ్రాహ్మణులు, విప్రులు ఈ వ్రతాన్ని చేస్తూ ఇతరులకు బోధిస్తూ ఉన్నారు. ఇక దేవి సాయుధ్యం అనగానేమిటో విను, చెప్తున్నాను. దేవి శుభాల రక్షణ కొరకు, పవిత్రత చేకూర్చుటకు లింగార్చన అనే ఒక ఉత్తమ పూజా విధానం, లింగార్చన యోగ సిద్ధి, వాటి కొరకై నేను విభూతులు ఏర్పాటు చేశాను. అట్టి నేను ఏర్పాటు చేసిన విభూతిని ఎవరైతే ఒంటి నిండా పూసుకొని భిక్షపాత్ర పట్టుకొని
స్థిర సంకల్పముతో దృఢ సంకల్పముతో బ్రహ్మచర్యం పాటిస్తూ తనకు దొరికిన భిక్షాన్నాన్ని భుజిస్తూ తల గొరుగు కొనకుండా అంటే జడలు పట్టి జుట్టు గడ్డము పెంచుకొని నాయందు స్థిరచిత్తంతో మనస్సంకల్పముతో విరక్తుడై వైరాగి అయి ఇతర విషయాల పట్ల ఆసక్తి లేక ఎల్ల వేళలలో నాయందే స్థిరచిత్తాన్ని కలిగి ఉండాలి. నాకు భక్తుడై ఉండాలి. అట్టి ఆ నా భక్తుడు పరమ ఆనందాన్ని, పరమ సిద్ధిని, పరమానుభూతిని తప్పక పొందగలడు. అలాంటి వారు నా సాయుధ్యాన్ని చేరుదురు. వాటినే చతుర్విధ మోక్షములు అని అందురు. మొదటిది సాయుధ్యం. భక్తుడు లేదా పురుషుడు, స్త్రీ ఇలా చేయటం వల్ల నాలో ఐక్యమవుతారు. నాలో ఐక్యమయ్యే స్థితిని సాయుధ్యం అని అంటారు. నాలో వారు లయం కావటం వల్ల వారికి దైవత్వం వస్తుంది. రెండవది సారూప్యం. నన్ను కొలిసే అట్టి భక్తుడు నాలాగుననే రూపాన్ని పొందుతాడు, దైవత్వాన్ని పొంది ఉంటాడు. అతడు మహత్వాన్ని పొందుతాడు. సాలోక్యం. సాలోక్యం అనే మోక్షాన్ని పొందినవాడు నేను ఉన్న లోకంలోనే నాతో బాటుగానే ఉంటాడు. మహా ఆనందంలో ఉంటాడు. గొప్ప మహత్తుతో ఉంటాడు. ఇక నాలుగవ ముక్తి లేదా మోక్షం. దీనిని సామీప్యము అంటారు. సామీప్యము అనే మోక్షం పొందినవాడు నా దగ్గరగా నాతోనే ఉంటాడు. అతడు నాకు దగ్గరగా ఉండి నాకు సమానుడుగా ఉంటాడు. అతడు పరమ ఆనందంతో మహత్వంతో వెలిగిపోతాడు. ఇట్టి నాలుగు కూడా మానవుడికి సిద్ధించాలంటే తగు కృషి చేయాలి. అట్టి వారికి మాత్రమే ఈ 4 విధాల మోక్షాలు లభిస్తాయి. అంటే ఈ మోక్షములు నేను నారాయణుడు ఏకేశ్వరము గనుక మేము ఈ మోక్షాన్ని ఇచ్చే అధికారం పొంది ఉన్నాం. ఇలా పరమశివుడు మాత పార్వతి అడుగగా ఈ ధర్మాలను చెప్పారు అని నారద మహర్షి చెప్పాడు. పండిత భీష్మాచార్యుల వారికి భీష్మాచార్యుల వారు అడుగుగా చెప్తున్నాడు ధర్మరాజుకు అని మహాభారతాన్ని చెప్తున్నటువంటి వైశంపాయనుల వారు రాజు జనమేజయుడు చెప్పారు. జై శ్రీమన్నారాయణ.